అతడు స్థిరపడిన తరువాత స్థిరపరచబడ్డాడు. ఆ మాట నేను 2-3 సార్లు చదివాను. ఒక్క మాట రాయొచ్చు కదా, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు కుమారుడు సొలొమోనుకు అతని దేవుడు తోడున్నాడంటే అనుకోండి, మధ్యలో మాట పెట్టాడు. స్థిరపరచబడిన తరువాత. నా దేవుడు ఎవరో తెలుసా? మనల్ని స్థిరపరచగలిగిన వాడు. మన జీవితంలో స్థిరపడకుండా కష్టం వచ్చినప్పుడు వస్తాం, జబ్బు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు, సమస్య వచ్చినప్పుడల్లా లోనికి వెళ్ళినట్టు. అలా కాక యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలట. మీరు మొక్కలు నాటారు ఇళ్లలో, నేను కూడా నాటాను. మీ ఇంటి సంగతి ఏమవుతుంది, నా ఇంట్లో సంగతి చెబుతాను. నేను నాటిన మొక్క కనీసం నెలకోసారి బజారుకి వెళ్ళి వచ్చినట్టు నాకు తెలియదు. నేను నాటిన మొక్క సెంటర్కి వెళ్ళి కొంచెం కాఫీ తాగొస్తానని ఎప్పుడు అనలేదండి. ఎందుకనలా? అది ఏమైంది? నాటబడింది. నాటబడిన తర్వాత అది స్థిరంగా ఉంటుంది. నువ్వు నాటబడిన మొక్కవైతే దుమారం రాని, ఆకర్షణలు రాని, రకరకాల పథకాలు రాని, ప్రణాళికలు వేయని, ఏం జరిగినా ఆ మొక్క అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళదు. ఆ మొక్క అక్కడే నాటబడి ఉంటుంది. యేసు ప్రభుతో 12 మంది ఉన్నారు. అందులో ఒకతనికి సంచి కూడా ఇచ్చాడు దేవుడు. బాధ్యత ఇచ్చాడు, గౌరవం ఇచ్చాడు, సంపాదన ఇచ్చాడు, సంచి ఇచ్చాడు. ఇన్నితో చాలా వైభవంగా ఎదిగి అందరి మధ్యలో ఘనతగా బ్రతికాడు. కానీ ఒక దినాన్న వేసిన సొమ్ము కంటే, అతనికి వచ్చిన భాగ్యం కంటే అసలు యేసుని అమ్ముకుంటే ఎంత బాగుంటుంది అనుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర బేరం కుదుర్చుకుని యేసు ప్రభును పట్టి ముద్దు పెట్టి ఇస్తాను, నాకు ఎంత ఇస్తారు అని. మరి బాగా ఆలోచించండి, యేసు ప్రభు ఏ స్థానం కల్పించాడు, ఏ అవకాశం కలిగించాడు? 12 మందిలో ఎవ్వరికి లేని బాధ్యత అది అతగాడికి ఇచ్చాడుగా. మరి అలాంటప్పుడు అతను క్రీస్తులో స్థిరంగాను పరిచర్యలో స్థిరంగా ఉండాలిగా. యేసు ప్రభు ప్రార్థన వెళ్ళడానికి యోహాను, పేతురు, యాకోబును తీసుకుని వెళ్ళాడు. మీరు ఎప్పుడైనా ఇస్కరియోతు యోధ యేసుతో ప్రార్థనకు వెళ్ళిన బైబిల్ చదివారా? చదవలేదా? మళ్ళీ చదవండి. ఇన్నిసార్లు నేను చదివానండి. యోహాను వెళ్ళాడు, యాకోబు వెళ్ళాడు, పేతురు వెళ్ళాడు, అందరూ వెళ్ళారు. కానీ ఇతగాడు ఎవరు? ఇస్కరియోతు యోధ ఏనాడు ఆయనతో ప్రార్థనకు వెళ్ళరా. యేసుతో ప్రార్థనకు వెళ్ళిన వాడు అపోస్తలుడు అయ్యారు. ఇస్కరియోతు యోధ, మరి నువ్వు ఇటు పరిగెత్తావా? ఇప్పుడు నీవేమైనా సంపాదించావా? అయ్యా సంపాదించాను. యేసు నమ్ముకున్న నాణ్యాలతో నేను సమాధుల దొడ్డి సంపాదించాను. నేను నా నాశనమని ఒక తాడు కొనుక్కున్నా, నా నాశనంతోనే నేను చచ్చాను. నీ నాశనం నువ్వు కొని తెచ్చుకుంటావా? సమాధుల దొడ్డిని సంపాదించడానిక ప్రభు నిన్ను పిలిచింది. క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వడు నిన్ను వేరు చేయకూడదు. కారణం ఏమిటో తెలుసా? నేను ఆయన సన్నిధిలో నాటబడిన మొక్కలాగా ఉండాలి.